ఈ రోజు బోధన్పట్నంలోని స్థానిక పిఆర్టీయూ భవనంలో బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సందర్భంగా బీడీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సంజయ్ తలారే మాట్లాడుతూ నూతన కమిటీకి స్వాగతం పలుకుతూ ఇక నుంచి బోధన్ డివిజన్ వ్యాప్తంగా విద్యారంగ సమస్యలపైన ఈ కమిటీ పనిచేస్తుందని అన్నారు. స్థానిక సమస్యలపైన అదేవిధంగా ఏదైతే బహుజనుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భగత్ సింగ్ ల ఆశయ సాధన కోసం వారి యొక్క పోరాట స్ఫూర్తిని తీసుకుని ఈ విద్యార్థి సంఘం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10,500 కోట్ల రూపాయల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని ఆయన అన్నారు. వాటిని తక్షణమే విడుదల చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఏదైతే బీడీఎస్ఎఫ్ బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ బోధన్ డివిజన్ కమిటీ నూతన కమిటీని 13 మందితో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దీనికి బోధన్ డివిజన్ అధ్యక్షుడిగా మహేష్ని, అదేవిధంగా కార్యదర్శిని శ్రీకిరణ్ని, ఉపాధ్యక్షుడిగా రాహుల్ని, సహాయ కార్యదర్శిని లాజర్ని, అదేవిధంగా కోశాధికారిని శ్రీకిరణ్ని నిర్మిస్తూ ఈ నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నూతన కమిటీ ఇప్పటి నుంచి ఏదైతే డివిజన్ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యలపైన ఎప్పటికప్పుడు సమస్యల్ని పరిష్కరిస్తూ ఆ సమస్యలపైన కొట్లాడుతుందని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలపైన ముఖ్యంగా ఏదైతే సంక్షేమ హాస్టల్ కావచ్చు, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పాఠశాలలు కావచ్చు, కళాశాలలు కావచ్చు, వాటిపైన పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు ముఖ్యంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి 10,500 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. వెంటనే విడుదల చేయాల్సిన అవసరం ఉంది. అది విడుదల చేయకపోగా నిన్న మొన్నటిగాక ఈరోజు శక్తి పాలసీని తీసుకువస్తూ ఉంది. ఆ శక్తి పాలసీని వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే సంక్షేమ హాస్టల్కి సంబంధించినటువంటి మెస్ బిల్లులు ఉన్నాయో ఆ మెస్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా వాళ్ళకు రావాల్సినటువంటి ఇప్పటికే ట్రంక్ బాక్సులు కానివ్వండి, మౌలిక వసతులు, త్రాగునీటి సమస్య కానివ్వండి, బట్టలు కానివ్వండి, అది త్వరగా అందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పాఠశాలలో పాఠ్య పుస్తకాలు, అదేవిధంగా మరుగుదొడ్లు చాలా లేవు. ఇప్పటికే మన స్థానికంగా ఉన్నటువంటి జేసీ స్కూల్లో మరుగుదొడ్లు లేక దాదాపు సుమారు 1,500 మంది విద్యార్థులు చదువుకుంటారు. కానీ కేవలం దొడ్లు మాత్రం 15 ఉన్నాయి. అది ఏ విధంగా సరిపోతుందని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే సెక్షన్ 1970 ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలి. రద్దు చేసి ఏదైతే పాలిటెక్నిక్ కాలేజీలని, ఇంటిగ్రేట్ కాలేజీలని, ఏదైతే యంగ్ ఇండియా అని పేరుతోటి కొత్త పాలసీని తీసుకువస్తూ దీన్ని మర్చిపోతుందో, దాన్ని తప్పుదోవ పట్టిస్తుందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ